సౌందర్య జీవన కథ తెలుగు హీరోయిన్ సౌందర్య లైఫ్ స్టోరీ. సౌందర్య అసలు పేరు సౌమ్య. ఆమె జూలై 18, 1997 బెంగళూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో తెలివిగా ఉండి ఎంబీబీఎస్ చదవాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించారు. సినీ ప్రవేశం 1992లో కన్నడ సినిమా గంధర్వ ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. తెలుగులో తొలి సినిమా రాజా 1992. చాలా తక్కువ సమయంలోనే తెలుగులో అగ్రనటి అయ్యారు. ముఖ్యమైన చిత్రాలు: సౌందర్య గారిని ఫ్యామిలీ ఆడియన్స్ హీరోయిన్ గా ఎక్కువగా గుర్తిస్తారు. అమ్మోరే, అమ్మాయి కపురం, పవిత్ర బంధం, పెళ్లి సందడి, నవరంగం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సుస్వాగతం, సీతారామరాజు, చూడలని ఉంది, రాజా, నారసింహనాయుడు మొదలైన చిత్రాలు. 1997లో బాలకృష్ణతో చేసిన పవిత్ర బంధం మరియు వెంకటేష్తో చేసిన పెళ్లి సందడి ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అవార్డులు: 6 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు, 3 సార్లు నంది అవార్డు. అమ్మోరే, పవిత్ర బంధం, ఆంటీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. వ్యక్తిగత జీవితం: ఆమె తండ్రి ఒక రచయిత, తల్లి గృహిణి. అన్నయ్య రాజేంద్రన్ ఒక ప్రొఫెసర్. 2003లో గణపతి భట్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకున్నారు. దురదృష్టకర మరణం: ఏప్రిల్ 2004, 17న ఆంధ్రప్రదేశ్లోని బెంగళూరు దగ్గర ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. సౌందర్య మరణం మొత్తం తెలుగు సినీ ప్రపంచాన్ని, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. గుర్తుండిపోయే నటి: సౌందర్య గారు కుటుంబ కథా చిత్రాలు, భావోద్వేగ పాత్రలులో అద్భుతమైన నటన కనబరిచారు. ఇప్పటికీ ఆమెను తెలుగు సినీ ప్రేక్షకులు సౌందర్య లెజెండ్ గా